హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ఎస్ తెలుగుకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అయితే చూద్దాము. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ చూసినా కూడా టెట్ మళ్ళీ కొత్తగా రాసిన వాళ్ళకైతే యూజ్ అవుతుంది. టెట్ మళ్ళీ పెట్టే పని అయితే, కానీ డిఎస్సికి కూడా మళ్ళీ బిట్స్ అనేవి రిపీట్ అవుతాయి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బిట్ అండి, మనకు ఫస్ట్ వచ్చేసి ప్యాసేజ్ ఇస్తాడండి. అంటే పద్య భాగం నుంచి లేదా గద్య భాగం నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి సంబంధించిన 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ గద్యం ఇచ్చాడు చూడండి. ఉదాహరణ అనే ప్రక్రియ మొదట తెలుగులో వెలువడింది, ఆ తర్వాత సంస్కృత సాహిత్యంలోకి ప్రవేశించింది. మార్గదేశీ కవితా సమ్మేళనం పొందిన సాహిత్య ప్రక్రియ ఇది. ఇందులో అక్షర గణబద్ధమైన వృత్తరచన, మాత్రగణబద్ధమైన పద్యరచన ఉంటాయి. పాల్కూరికి సోమనాథుడు మొదట తెలుగులోను, ఆ తర్వాత సంస్కృతంలోను బసవోదాహరణం రాశాడు. పై గద్యాన్ని అనుసరించి క్రింది వాక్యాలలో సరి కానిది, ఇక్కడ ఇచ్చిన ఈ పారాగ్రాఫ్ ని చదివి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ లో సరి కాని దానిని గుర్తించండి అనేసి అడిగాడండి. పాల్కూరి సోమనాథుడు బసవోదాహరణం రాశాడు. పాల్కూరి సోమనాథుడు సంస్కృతంలో బసవోదాహరణం అనేది రాశాడు. నెక్స్ట్, ఉదాహరణం మార్గదేశి కవితా సమ్మేళనం పొందిన ప్రక్రియ. ఇక్కడ ఉంటుంది చూడండి, ఉదాహరణం. ఈ ఉదాహరణ అనేది మార్గదేశీ కవితా సమ్మేళనం పొందిన సాహిత్య ప్రక్రియ. సో 2 కరెక్ట్. నెక్స్ట్, ఉదాహరణం ప్రక్రియ సంస్కృతం నుండి తెలుగులోకి. ఈ ఉదాహరణం అనే ప్రక్రియ మొదట తెలుగులోకి తర్వాత సంస్కృతంలోకి. ఇక్కడ రివర్స్ ఇచ్చాడండి. సో ఇదొకటి రాంగ్. ఉదాహరణంలో మాత్రాగణబద్ధమైన పద్య రచన. చూడండి, ఉదాహరణంలో మాత్రాగణబద్ధమైన పద్య రచన ఉంటాయి. సో ఇది కరెక్ట్. దీంట్లో సరికానిది ఏది అంటే ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3. జాగ్రత్తగా చూసుకుంటే మనం ఆన్సర్స్ అనేవి ఈజీగా పెట్టచ్చు. నెక్స్ట్, ఇంకో పద్యం ఇచ్చాడండి, గద్యము. భారతదేశంలో దక్కన్ పీఠభూమి తూర్పు తీరాన్ని ఆనుకొని ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రాచీన వాగ్మయంలో దక్షిణ పద అనే పదాన్ని వింధ్యా పర్వతాలకు కన్యాకుమారికి మధ్య ప్రాంతం అనే అర్థంలో వాడారు. ప్రాచీన వాగ్మయంలో ఆంధ్ర పదమే ఇంచుమించు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా చెప్పుకోవచ్చు. ఆంధ్రదేశం ఉత్తర దక్షిణ భూభాగాలను కలిపే కూడలిలో ఉంది. పై గద్యం ఆధారంగా ప్రాచీన వాంగ్మయంలో దక్షిణ పద అంటే ఏంటి అంటే వింధ్యా పర్వతాలకు కన్యాకుమారికి మధ్య ఉండే ప్రాంతము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. వింధ్యా పర్వతాలకు ఇక్కడే ఉంటుంది. వింధ్యా పర్వతాలకు కన్యాకుమారికి మధ్య ఉండే పదాన్ని పూర్వ వాంగ్మయంలో లేదా ప్రాచీన వాంగ్మయంలో దక్షిణ పద అనేసి అంటారు. నెక్స్ట్ పద్యం అండి. నిజము మీద భూమి నిలబడియుండును, సత్యవాక్కు వలన జనత నడుచు. సత్యమొకటి పాప సంహారమును చేయు, కాళికాంబ హంస కాళికాంబ. పై పద్యాన్ని అనుసరించి జనత దీని వల్ల నడుస్తుంది. జనత అనేది ప్రజలు అనేవి దేని వల్ల నడుస్తున్నారు అనేది సత్యవాక్కు మీద అండి. సత్యవాక్కు కరెక్ట్ ఆన్సర్. చూడండి, నిజము మీద భూమి నిలబడియుండుని. నిజం మీద భూమి ఎప్పుడు నిలబడి ఉంటుంది? సత్యవాక్కు వలన జనత నడుచు. నిజమైన మాటల వల్లనే ఈ ప్రపంచం అనేది నడుస్తూ ఉంటుంది. ఇది మొత్తం నిజం గురించి చెప్పింది. కరెక్ట్ ఆన్సర్ సత్యవాక్ అండి. నెక్స్ట్, ఐక్యమత్యమొక్క తావశ్యక్యం బెప్టు, దాని బలిమి నెంత అయిన గూడు. గుడ్డి వెంటి బెట్టి కట్టర ఏనుగు విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యం ప్రకారం మనుషులకు ఎప్పుడు కూడా అవసరమైనది ఏంటి అనేసి అడిగాడు. పై పద్యం ప్రకారము ఐక్యమత్యం అనేది అవసరం అనేసి ఈ పద్య భాగం చెప్తుంది. నెక్స్ట్, మనిషి తన మూలాలు మరవకూడదనే సత్యాన్ని తెలియజేయడం. మనిషి తన పుట్టు పూర్వత్రాలు ఏవైతే మూలాలు ఉంటాయో వాటిని మరవకూడదు అని సత్యాన్ని తెలియజేయడం ఏమవుతుంది అంటే ఆత్మకథ అవుతుంది. ఆత్మకథ. నెక్స్ట్, శ్రీ వెంకటాచల మహత్యం రచించిన వారు. శ్రీ వెంకటాచల మహత్యాన్ని రచించింది తరికొండ వెంగమాంబ. వెంకటాచల మహత్యం తరికొండ వెంగమాంబ. డూడు బసవన్న పాఠంలో రాండోలు వాయించడానికి 2 చేతులతోనూ 2 కర్రల్ని పట్టుకోవాలి అన్నది. డూడు బసవన్న పాఠంలో రాండోలు వాయించడానికి
రెండు చేతులతో రెండు కర్రల్ని పట్టుకోవాలి అన్నది ఎవరు అంటే బసవయ్య. బసవయ్య. నెక్స్ట్ సందేశం పాఠంలోని ఇతివృత్తం. 8th క్లాస్ ఉంది. సందేశం పాఠంలోని ఇతివృత్తము. సందేశం పాఠంలో వచ్చేసి కష్టజీవుల శ్రమ. ఇతివృత్తం వచ్చేసి కష్టజీవుల శ్రమ. నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు అని పలుకునేది. నేడు నిన్నటి మరునాడు నిక్కవంబు అని చెప్పింది వ్యాసుడండి. వ్యాసుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ నాటి చదువు వీరి ఆత్మకథ. నాటి చదువు అనేది ఎవరి యొక్క ఆత్మకథ అనేసి అడిగాడు. నాటి చదువు అనేది మామిడిపూడి వెంకట రంగయ్య గారి ఆత్మకథ. నెక్స్ట్ గిరిజనుల శ్రమజీవనాన్ని గురించి చెప్పిన పాఠం. గిరిజనుల శ్రమజీవనాన్ని గురించి చెప్పిన పాఠము యద. గిరిజనుల శ్రమజీవనాన్ని చెప్పింది యద అనే పాఠంలో చెప్పారు. నెక్స్ట్ సిద్ధార్థుడు దేవదత్తుల పాత్రలు ఈ పాఠంలోనివి. సిద్ధార్థుడు మరియు దేవదత్తుడు అనేవి ఏ పాఠంలో అంటే తీర్పు అనే పాఠంలో. సో మనము చదివేటప్పుడు తెలుగులో వాళ్ళ పాత్రలు మనం లెసన్ మొత్తం కూడా చదవాలి. ఆ లెసన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి, దీంట్లో ఏ పాత్రలు ఉన్నాయి, ఏ పాత్రకి ఏ విధంగా జరిగింది, ఎవరు ఏమన్నారు, ప్రతి లైన్ టు లైన్ చదవాలండి తెలుగులో. గ్రామరు అవన్నీ కూడా. నెక్స్ట్ అన్యాయం చేయు జీవనం పోగొట్టు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అన్యాయం చేయు జీవనాన్ని పోగొట్టు అనే దాంట్లో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారంటే నోట్లో మట్టి కొట్టడం. అన్యాయం చేసి జీవితాన్ని పోగొట్టేదాన్ని నోట్లో మట్టి కొట్టడం అంటారండి. నెక్స్ట్ వీచి అర్థం. వీచి అనేదానికి అర్థము అలా. వీచి అంటే అర్థం వచ్చేసి అలా అనేసి అర్థము. నెక్స్ట్ అడుసు తొక్క నేల కాళ్ళు కడుగ నేల. దీనికి సరిపోయే సంస్కృత న్యాయం. అడుసు తొక్క నేల కాళ్ళు కడగ నేల. దీనికి సరిపోయే సంస్కృత న్యాయము పంక ప్రక్షాళన న్యాయము. అడుసు తొక్క నేల కాళ్ళు కడగ నేల. సంస్కృత న్యాయం వచ్చేసి పంకా ప్రక్షాళన న్యాయము. నెక్స్ట్ గృహమును ధరించున్నది. ఈ వృత్పత్యార్థం గల పదం ఏంటి? వృత్పత్యార్థం అండి. ఈ వృత్పత్యార్థానికి గల అర్థం ఏంటి అనేసి అడిగాడు. గృహమును ధరించున్నది ఎవరు అంటే పురంధ్రి. భూమి. పురంధ్రి. నెక్స్ట్ క్రింది పదాలకు వాటి నానార్థాలతో జతపరచండి. క్రింద ఇచ్చిన వాటికి వాటి నానార్థాలతో జతపరచండి. డిఎస్సిలో దీనికంటే డిఫికల్ట్గా ఇస్తాడండి. ఇక్కడ చూడండి ఒక్క బిట్కి ఎన్ని బిట్స్ అనేవి యాడ్ చేశాడో. ఇదే విధంగా మనకు డిఎస్సి కూడా సో మెనీ బిట్స్ అనేది ఒక్క బిట్లోనే యాడ్ చేయడం జరుగుతుంది. డిఫికల్టీ అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి. సీమ, ఆడు, పాడి, జాడ. సీమ అంటే వచ్చేసి దేశము, రాజ్యము. సీమ అంటే కోనసీమ ఇలా అంటాం కదా, దాన్ని దేశము, రాజ్యము అని కూడా అంటారు. ఆడు అనే దానికి డాన్స్, నాట్యము లేదా పలుకు, మాట్లాడు. నెక్స్ట్ పాడి అనే దానికి ధర్మము, న్యాయము రెండు వస్తాయి. జాడ విధం, ఆచూకీ. జాడ అంటే ఒక విధము మరియు ఆచూకీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ మిషా పదానికి పర్యాయ పదాలు రాయండి. మిషా అనే పదానికి పర్యాయ పదాలు. మిషా అంటే నెపము, వంక. ఈ రెండు కూడా మిషా అనే పదానికి పర్యాయ పదాలు. అంకము పదానికి వికృతి. అంకము అనే పదానికి వికృతి పదం అడిగాడు. అక్కు అండి. అక్కు. అంకము అంటే అక్కు. నెక్స్ట్ కర్మధారయ సమాసానికి మరొక పేరు. కర్మధారయ సమాసానికి మరొక పేరు సమానాధికరణము. సమానాధికరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. క్రింది వానిలో మధ్య గురువు గల గణము. క్రింది వానిలో మధ్య గురువు గల గణం వచ్చేసి జగనము. నెక్స్ట్ క్రింది వానిలో సరైనవి. క్రింది వాక్యాల్లో సరైనవి. గుణసంధిలో ఏఓఆర్లు ఏకాదశంగా వస్తాయి. గుణసంధి పరపాదిలో ఈ ఊ రు హస్వ దీర్ఘాలు ఉంటాయి. గుణసంధిలో పూర్వపదము చివర ఓ ఉండాలి. గుణసంధిలో ఐ, ఔ, ఆర్లు వరుసగా వస్తాయి. సరైనది అన్నాడండి. ఇక్కడ సరైనది వచ్చేసి గుణసంధి ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తాయి.
అదే విధంగా మనకు గుణసంధి పరాపదిలో ఈ, ఊ, రులు హస్వ దీర్ఘాలుగా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ గంగా ప్లస్ ఓఘం, గంగోగం, గంగోగం, గంగా ప్లస్ ఓగం, గంగౌఘం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. పదము అదేవిధంగా సమాసం ఇచ్చాడు, దీన్ని జతపరచమని అడిగాడు. కింద ఇచ్చిన పదాలు చూడండి. విద్యాధికులు, 30 సంవత్సరాలు, గంగానది, అశాంతి. సంఖ్య గల సమాసం ఏది అంటే మనకు ఈజీగా 30 సంవత్సరాలు ద్విగు సమాసం అనేసి చెప్పేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి గంగా నది, గంగా నది దాని విశేషణంగా చెప్తాం. సో గంగా నది. విద్యాధికులు, విద్యాధికులు తృతీయ తత్పురుష సమాసము. విద్యాధికులు అనేది తృతీయ తత్పురుష సమాసం. విద్యాధికులు తృతీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ 30 సంవత్సరాలు ద్విగు సమాసం. గంగా నది సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. అశాంతి నన్ తత్పురుష సమాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ శరణము సొచ్చి నందగా, ప్రసన్నత గైగొని రక్షణంబు సా. ఈ పద్య పాదములో యతి స్థానం ఎంత? పైన ఇచ్చిన పద్య పాదంలో యతి స్థానం ఎంత అనేసి అడిగాడు. 11వ అక్షరము యతి, 11వ అక్షరము యతి. గణం వచ్చేసి నజభజ జజర, నజభజ జజర చంపకమాల అవుతుందండి. 11వ అక్షరం యతి చెందుతుంది, రాసనియతి ఉంటుంది. నెక్స్ట్ పాతాళ లోకంలో ఉన్న చీకట్లు వచ్చి సూర్యున్ని మింగేశాయా అన్నట్లు మేఘాలు వ్యాపించాయి. ఈ వాక్యంలో అలంకారము. పాతాళ లోకంలో ఉన్న చీకట్లన్నీ వచ్చి సూర్యున్ని మింగేశాయా అన్నట్టు అనిపిస్తున్నాయి. ఈ వాక్యంలో అలంకారం ఏది అనేసి అడిగాడు. ఉత్ప్రేక్ష అలంకారము. నెక్స్ట్ పద్యపాదం గాని వాక్యం గాని ఏ పదంతో పూర్తవుతుందో తర్వాతి పాదం వాక్యము అదే పదంతో మొదలైతే అది ఏ అలంకారం. ఒక పద్యపాదం ఏ వాక్యంతో అయితే పూర్తవుతుందో మళ్ళీ దాంతోనే మొదలైతే అది ఏ పద్యం అవుతుందంటే ముక్త పదగ్రస్తము, ముక్త పదగ్రస్తం. నెక్స్ట్ ఫోను మాట్లాడుతూ వాహనం నడపవద్దు, ఫోను మాట్లాడుతూ వాహనం నడపవద్దు. ఇక్కడ నిషేధార్థక వాక్యము. నెక్స్ట్ నేను ఒక ప్రకృతి ఆరాధకుడిని అని అజయ్ అన్నాడు. దీనికి పరోక్ష కథనం. అతను చెప్పాడు, అతనికి బదులుగా వేరే అతను పరోక్షంగా చెప్పడాన్ని తాను ప్రకృతి ఆరాధకుడి కానని, తానొక ప్రకృతి ఆరాధకుడినని అజయ్ అన్నాడు. తాను ప్రకృతి ఆరాధకుడు కానని ఇది నెగిటివ్లో చెప్పాడు, ఇది పాజిటివ్. మనకు పాజిటివ్ అడిగాడు కాబట్టి తానొక ప్రకృతి ఆరాధకుడినని అజయ్ అన్నాడు. పరోక్ష కథనం ఆప్షన్ 4. నెక్స్ట్ వర్తమాన కాల అసమాపక క్రియ. ఈ క్వార్థకము, శత్రార్థకం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చదవాలి. వర్తమాన కాల అసమాపక క్రియ ఏది అంటే శత్రార్థకం, శత్రార్థకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఇవి తెలుగుకు సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.